హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అంగన్వాడీ ఉద్యోగాలు అనేది రిలీజ్ చేశారు. మినీ అంగన్వాడీ టీచరు, హెల్పరు, ఐఎస్ టీచర్స్. సో ఇలా 3 or 4 టైప్స్గా వీళ్ళైతే పోస్టులు అనేది భర్తీ చేశారు. అదే దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా అనేది తెలుసుకుందాము. సో కేవలం 10th క్లాసు ఇంటర్ అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఏవైనా ఇంటర్వ్యూ డేట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాం. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ ఒక టేబుల్లా ఇచ్చారు కదా, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అండ్ ఇక్కడ పర్ మంత్ రెమ్యునేషను, అండ్ నెక్స్ట్ మనకి ఏ లెవెల్లో శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అయితే ఫస్ట్ థింగ్ అంగన్వాడీ వర్కర్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఎన్ని ఉన్నాయి, మొత్తం 3886 పోస్టులు అనేది ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు. అలాగే వీళ్ళకి అంగన్వాడీ వర్కర్ కదా, వీళ్ళకి 7700 శాలరీ అనేది ఉంటుంది. అలాగే 24,000 వరకు కూడా శాలరీ అనేది పెంచుతారంట. స్టార్టింగ్ 7700, అలా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ 24,000 వరకు కూడా వస్తుందంట. సో అదొకటి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేసరికి మినీ అంగన్వాడీ వర్కర్. సో మినీ అంగన్వాడీ వర్కర్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 305 అయితే ఉన్నాయి. 305 పోస్టులు అయితే ఇచ్చారు. వీళ్ళకి స్టార్టింగ్ 5,700 ఇట్లా శాలరీ ఇస్తారు. 18,000 వరకు కూడా శాలరీ అనేది వీళ్ళకి పెంచుతారంట. అది నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్ వచ్చేసరికి ఏంటంటే 3,592 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా 12,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. సో అది ఇక టోటలు మనకి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారనేది చూడండి. ఎన్ని ఇచ్చారు టోటలు, 7,783 వేకెన్సీస్ అయితే టోటల్ ఇచ్చారు వీళ్ళు. ఈ టోటల్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇందులో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి అంగన్వాడీ ఉంటుంది కదా, ICDS అంటే చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, శిశు సంక్షేమ శాఖ, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్ ద్వారానే డైరెక్ట్గానే అప్లై అనేది చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి SC ST వాళ్ళకి ఏంటంటే 5 years అనేది ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ 5 years యాడ్ చేశారు. అంటే మనకి 40 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 40 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేయండి. అలాగే ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను 12th స్టాండర్డ్ అయితే ఇచ్చారు. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్, ఇది వచ్చేసరికి ఏంటంటే ద పోస్ట్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్ షాల్ బి ఫిల్డ్ అప్ బై డైరెక్ట్ అపాయింట్మెంట్ బై ద ప్రమోట్ ఆఫ్ మినీ అంగన్వాడీ వర్కర్స్ బై ద ప్రమోట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అంగన్వాడీ హెల్పర్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష పెట్టట్లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఇట్లాంటివంతా తీసుకోవట్లేదు. అలాగే ఇంకా ఏ స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివి ఏం వీళ్ళు కండక్ట్ చేయట్లేదు. ఇక్కడ డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు మీరు అప్లై చేస్తే మీకు వచ్చే మెరిట్ బట్టి కానీ ఇలా మెరిట్ బట్టే మీకు 10thలో ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, సో దాన్ని బట్టి వీళ్ళైతే తీసుకుంటారు. కాబట్టి మెరిట్ బట్టే తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ అనేది ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ కమిటీ అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ
ప్రూఫ్స్ ఆఫ్ రెసిడెన్సీస్. సో ఇక్కడ ప్రూఫ్స్ ఆఫ్ రెసిడెన్సీస్ అంటే ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాటర్ కార్డు, ఈ 3 ఖచ్చితంగా మీకైతే ఉండాలి. సో ఇవి 3 మాత్రం ఖచ్చితంగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ కమ్యూనికేబుల్ రేషనల్స్ కూడా అయితే ఇచ్చారు వీళ్ళు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రిజర్వేషన్స్. ఇక్కడ రిజర్వేషన్స్కి ఏంటంటే కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ అనేది ఇస్తారు. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం డౌన్లో ఉంటారని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ ఉంటుంది. ఆఫ్టర్ ఓబీసీ వాళ్ళకి అండ్ ఆఫ్టర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. సో అది. అండ్ ఇంకా ఇక్కడ ఆల్రెడీ శాలరీస్ అనేది మెన్షన్ చేస్తారు, ఎంతెంత శాలరీ అనేది ఇస్తారు ఇవన్నీ కూడాను ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. సో అది. అండ్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే 60 years వరకు కూడా ఉంటుందంట. అంటే 60, మీకు వయసు 60 years ఉందనుకోండి, ఆ 60 years వరకు కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ అయితే ఉంటుంది, అది ఒకటి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రాసెస్, ఇవన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఒకసారి మీరైతే చదవండి. చదివిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క ఉంటుంది కదా లింకు, దాని ద్వారా మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఉండాల్సిన ఇంకొకటి కూడా ఉండాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వీటితో పాటు అన్నీ అంటే ఇక్కడ మొత్తం మీకు మెయిన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎలా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారంటే ఎవరైతే నేటివ్ ప్లేస్ ఉంటుందో అంటే అక్కడ సరౌండింగ్స్లో లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది అయితే ఇస్తారు, ఆఫ్టర్ అదర్ వాళ్ళకైతే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పోస్ట్కి కూడాను ఇక్కడ ఏమి ఇచ్చారు, 60 years ఇచ్చారు. 60 years వరకు కూడా మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అంగన్వాడీ హెల్పరు, అంగన్వాడీ వర్కరు, మినీ అంగన్వాడీ టీచర్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ పోస్టులన్నిటికి కూడాను 60 years వరకు అయితే వీళ్ళైతే ఇచ్చారు కాబట్టి సో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అది. మంచిగా శాలరీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ మెయిన్ ఇంకొకటి కూడా ఉండాలండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ ఉంటుంది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, సో ఇవైతే ఉండాలి. అండ్ మీ యొక్క 10th ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ టీసీ అండ్ ఆల్సో స్టడీస్, ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా వీళ్ళు వెరిఫై చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.